అన్నట్టు వాన పడుతుందా అనొల్లా? అసలే ఇది రెయినీ సీజను. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాండ్రు. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి రెయినీ సీజన్ అంటున్నా. రెయిన్స్ వస్తున్నాయో చూడురి ఓ మల్క. సరే ఇక రెయినీ సీజన్ ముచ్చట ఓ మల్కట్టు పక్కకు పెడితే ఇప్పుడు మన ముచ్చట్లకు మా అక్క షర్మిలక్క వచ్చింది. మరి షర్మిలక్క అంటే ఉత్తపచ్చిగా రాదు కదా నొల్ల, ఏదో ఒక ఉద్యమం పట్టుకొని వస్తుంది. మరి ఈ తాప ఏ ఉద్యమం పట్టుకున్నది ఏంది కథ అరుసుకొనొద్దాం రాండ్రి. సప్పుడు మంచిగా వినబడుతుందా నొల్లా? అన్నంగిన్నెను గంటతోని గనగన గనగన అనుకుంటే ఎట్లా కొడుతున్నదో చూడు. అయితే అక్క అన్నంగిన్నెను పరాష్కానికి కొడతలేదు వల్ల ఉద్యమము, నిరసన, పోరాటము ఇవన్నీ అన్నట్టు. ఆంధ్రాల చంద్రబాబు సర్కారు ఉన్నది కదా నొల్ల, ఇక ఆ సారు కూడా మన రేవంతం సారు 6 గ్యారంటీల లెక్కనే సూపర్ 6 పెడతా అని మాటిచ్చిండు ఓట్లప్పుడు. కానీ సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఆ సూపర్ 6ల ముచ్చట్నే మర్చిండట. అందుకే అక్క ఇక అన్నంగిన్నెనే పట్టుకొని చంద్రబాబు సార్ చెవులు షిల్లు అనేటట్టు సప్పుడు చేస్తాంది. అంతేనా అక్క? ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది. ఆగనట కానీ ఏ మాట కామాటేనోల్లా ఇప్పుడు ఆంధ్రాల లడ్డులొల్లి నడుస్తున్నది. మనకాడ కదా 6 గ్యారంటీలు పక్కకు పోయి హైడ్రా గురించి మాట్లాడుకున్నట్టు ఆంధ్రాలో కూడా సూపర్ 6 మర్చిపోయి లడ్డు నెయ్యి గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే షర్మిలక్కనే బాణం లెక్క ముంగట పడ్డది. గిన్నెలు శంషాలతోని ఇట్లా విజయవాడలో కొట్లాడుతున్నది. అక్కను మెచ్చుకోవాల్సిందే పటు.